పరిస్థితులనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. జీవితంలో అతి కష్టమైన కాలమే మీకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ప్రయత్నించాల్సిన దారి సిద్ధంగానే ఉంటుంది. ఎటొచ్చి దాన్ని ఎంచుకోవటంపైనే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. పేదరికం అనుభవించిన వారికి డబ్బు విలువ తెలుస్తుంది. డాబ్సర్ వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనసు డబ్బుని దుబారా చేయనివ్వదు. ఓటమి గురువు లాంటిది. ఏం చేయకూడదో, ఎలా చేయకూడదో అది నేర్పుతుంది. ఒకరు అబద్ధం చెప్పగలరు, 10 మంది దాన్ని నిజమని నిరూపించగలరు. జీవించాలి ద్రోహులు ఈర్ష్యపడేలా, మరణించాలి శత్రువులు కన్నీరు పెట్టుకునేలా. మనస్ఫూర్తిగా నవ్వాలంటే ముందు బాధతో ఆడుకోగలగాలి. శత్రువును కూడా ఎదురించి నిలబడాలి, అంతేకాని మోసం చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. జీవితంలో తప్పుడు వ్యక్తులే సరైన పాఠాలు నేర్పించి వెళ్తారు. నీ ఆలోచనకు ఆవేశాన్ని, అనుమానాన్ని తోడవనివ్వకు. నీ చేతిని వదిలి వెళ్ళిన దాన్ని నీ మనసు నుండి కూడా వదిలేయాలి. విజయం అంటే మీరు కోరుకొని ఎదురు చూసి వెనకడుగు వేయకపోవటం. ప్రపంచంలో చీకటంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుతురుని దాచలేదు. లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉపయోగించుకోవటమే వివేకం. ఒక మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలుంటాయి. అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం, అదే శ్రమించటం. అపజయాలు కలిగిన చోటే గెలుపు మాట వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ప్రతి రాయిలోనూ ఒక శిల్పం దాక్కుని ఉంటుంది. సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు, ఉల్లితో చెక్కాలి. అప్పుడే రాయిలోంచి అపురూపమైన శిల్పం బయటపడుతుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో అతీతమైన శక్తి దాక్కుని ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో మీరంటే ఏమిటో నిరూపించుకోవచ్చు. అవకాశం రావటం గొప్ప కాదు, అవకాశాన్ని నిరూపించుకోవటం గొప్ప. నిరాశకు లోనై లక్ష్యం మర్చిపోవటం అవివేకం. నీ ఆత్మబలాన్ని ఆయుధంగా చేసుకోవాలి. నీ గమ్యం చేరకుండా నిన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. కష్టాలు చిట్టా విప్పకు. అందరికీ అవి మామూలే. నీకున్న సుఖాలను చూడు, కొందరికి అవి పరిమితం. సంపాదన లేని వారికి ఖర్చు పెట్టే హక్కు లేదు. అలాగే ధైర్యం లేని వారికి ప్రేమించే హక్కు లేదు. మనిషి జీవితంలో ముందడుగు వేయటానికి 2 కారణాలు. ఒకటి శ్రద్ధ, రెండవది భయం. ఎదుటివారి కష్టాన్ని చూసి బాధపడేవారు మహాత్ముడు. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడిటి పట్ల అప్రమత్తంగా ఉండండి. ధైర్యం అంటే ఓటమిలోనూ గుండె నిబ్బరాన్ని కోల్పోకపోవటమే. ఆలోచన వికసించే పుష్పం, ఆలాపన దానికి అంకురం, ఆచరణే ఫలం. పొదుపు 2 రకాలు. ఒకటేమో ఖర్చు పెట్టక మిగిలింది పొదుపు చేయటం. 2 పొదుపు చేయక మిగిలింది ఖర్చు పెట్టడం. రెండే ఉత్తమ మార్గం. ప్రతి చిన్న అవంతరానికి సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరం అవుతారు. అంతరాయాలు కలిగే కొద్దీ సంకల్పాన్ని దృఢంగా చేసుకుంటూ పోవాలి. కదలకుండా కూర్చుంటే తల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. గెలవాలన్న తపనుంటే చాలు, ఓటమైనా తల వంచి తీరాల్సిందే. ఆవేశంతో ఆలోచించకు. ఆవేశం అనర్థాన్ని కలిగిస్తుందని మరవకు. ఆనందంగా ఉండటానికి ద్వేషాన్ని దూరం చేయాలి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. వీలైనంత సాధు స్వభావం కలిగి ఉండాలి. ఎక్కువ ఇవ్వాలి, తక్కువ ఆశించాలి. ఒక గమ్యం అంటూ లేని వారికి ఏ లాంతరూ దారి చూపలేదు. కాబట్టి
ప్రతి ఒక్కరూ ఒక గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. తెలివైన వారికి సలహా అవసరం లేదు, మూర్ఖుడు సలహా వినడు. మనిషి ఆనందం కన్నా కష్టాలను సులభంగా లెక్క పెడుతున్నాడు. అదే ఆనంద క్షణాలు లెక్కించి ఉంటే కష్టాల్లో కూడా ఆనందమే కనపడి ఉండేది. అవసరానికి ఇచ్చేది అర్ధ రూపాయైనా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవారే జ్ఞాని, చేసుకోలేని వారే అజ్ఞాని. ప్రకృతిలో ప్రతి ఒక్కదానికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కోడి తన సంగతి తెలుసుకోకుండా నెమలి తనకంటే అందంగా ఉందని, నెమలి ఈకలు ఉన్నంత అందంగా తన ఈకలు లేవని హుడుక్కుంటుంది. ఆ కోపంతో తన ఈకలు అసహ్యంగా కనిపించాయేమో పీకేసుకుంది. అప్పుడు ఏమవుతుంది? ఈకలు పీకినా కోడవుతుంది కానీ నెమిలైపోతుందా? మరొకరికి ఉన్న వాటిని లేవని దిగులు పడకూడదు. మీలో ఉన్న మంచి లక్షణాలను మెరుగుపట్టి ప్రత్యేకత సంపాదించుకోవటం విజ్ఞత అవుతుంది. ఉడుక్కొని ఉన్న సమర్థతను కూడా పోగొట్టుకోవటం మంచిది కాదు కదా. విరోధాలు లేనప్పుడు ఆశలు ఉండవు, విచారం లేకపోతే కోరికలు ఉండవు, సుఖం నశించినప్పుడు అనురాగం ఉండదు, త్రికోణాలు నశిస్తేనే ముక్తి లభిస్తుంది. తీరికలేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే దిగులు పడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు. అభిమానించే వాళ్ళకు దూరంగా ఉండటం, నరకానికి దగ్గరగా ఉండటం రెండు ఒకటి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి, గెలిచే వరకు పోరాడాలి. సాధన లేకుండా విజయాన్ని ఆశించటం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకటం లాంటిది. అడిగేవారు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలుగుతారు. అడగని వారు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన ఒక లక్ష్యం. అది ఎదురు చూడవలసిన వస్తువు కాదు, కృషితో చేయవలసింది. చీకట్లో ఉన్నానని చింతపడకు, దాన్ని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు. ఓటమి పొందాలని కలత చెందకు, ఓటమిని ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు. నమ్మకం నీ చేతిలో ఒక యుద్ధం, ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు. విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది. పరీక్షలు జీవితంలో చాలా ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచిన వారే విజేత. ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే ఆ పని ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల మనకు సంతోషం కలుగుతుందా లేదా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగించాలి. మీ ఆలోచనలే తీర్చిదిద్దుతాయి. మాటలదేముంది, ఆలోచనలే కలకాలం ఉంటాయి. భయం తలుపు తడుతుంది, సాహసం తలుపు తీస్తుంది. నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాలి. నేడు రేపటికి నిన్నవుతుంది. నిన్నటి గురించి రేపు బాధపడకుండా ఉండాలంటే నేడు కూడా బాగుండాలి. స్వయం సమృద్ధి సాధించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాధించడం కూడా అంతే అవసరం. ప్రపంచం నీకు అసాధ్యమని చెప్పిన ప్రతిసారి నువ్వు గమ్యానికి చేరువవుతున్నావని గుర్తుంచుకోవాలి. మనసు తేలిక అవ్వాలంటే పట్టుకోవటమే కాదు, కొన్నిసార్లు వదిలేయటం నేర్చుకోవాలి. అవి బంధాలైనా బాధలైనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.